దీవెనలోకి ఆశీర్వాదాల్లోకి వస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓకే, వాక్యం చెప్తుంటే ఓకే, ఈ స్థలం ఎవరిదో నాకు చెప్పండి. వాక్యం చెప్తుంటే నేను ఒక ప్రాంతానికి పోతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నా. ఓకేనా, కొద్ది దూరం వరకు సిమెంట్ రోడ్ ఉంటుంది. తర్వాత కొంచెం అంతా మట్టి రోడ్ కనిపిస్తూ ఉంది. ఓకే, లెఫ్ట్ రైట్ పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అట్లనే పోతా ఉన్నాను. ఓకే, పోతా ఉంటే నాకు ఒక కాలువన వాటర్ సంథింగ్ ఏదో పోతా ఉంది. ఓకే, అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాను. అక్కడి నుంచి లెఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే సీదా, అంటే ఇలా సడన్గా లెఫ్ట్ ఉండదు, ఇలా ఎస్ ఓకే ఇలా ఆకారంలో ఇలా లెఫ్ట్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక చిన్న విలేజ్, రైట్ సైడ్లో విలేజ్ కనిపిస్తూ ఉంది. చిన్నదే, అది చిన్న ప్రాంతమే అది. ఓకేనా. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ సంబంధించిన కొన్ని పొలాలు ఉన్నాయి. పొలాలు తెలుసా కన్నా? ఓకే, పండిస్తారు కదా. ఓకే, అక్కడ ఆ పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పొలాల దగ్గర ఒక దినాన నువ్వున్నావు. ఓకేనా, నువ్వున్నావు, నీకు సంబంధించిన చుట్టాలు ఉన్నారు, నీకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఒక దినాన ఒక పంచాయతీ లాగా జరిగింది అది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, పంచాయతీ లాగా ఉంది. ఆ దినాన నువ్వు మాట్లాడావు, సంభాషణ జరిగింది. సో అది ఫస్ట్ అయిపోయింది. రెండోసారి కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, ఎవరు ఉన్నారా? ఆ పొలంకి దగ్గర ఓకే ఓ రోజు సంభాషణ జరిగింది. ఓకే, దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ల్యాండ్. ఓకే, ఆ స్థలం విషయంలో ఓకే కొంచెం ఓ రోజు కొంచెం ఇబ్బంది జరిగింది. ఓకే, ఇది రోడ్డు నుంచి కుడి భాగంలో కొంచెం ముందుకెళ్ళాలా. సో అక్కడ ఒక సంభాషణ జరిగింది. ఓకే, అక్కడ ఏం జరిగిందంటే, సో ఈ ల్యాండ్ ఆల్రెడీ సమ్ లీజు తీసుకోవడమా లేకపోతే ఏమంటారు, కౌలు అంటారా? కౌలేనా? ఇచ్చినట్టుంది, కానీ అది కొంచెం ఓకే నాది అన్నట్టుగా, ఓకే నేనే చేసుకుంటా, ఓకే సో ఆ పక్కనది ఇచ్చేసి ఈ రకమైన సందర్భం జరుగుతూ ఉంది. ఎవరికైనా పొలాలు ఉన్నాయా? చెప్పిన స్థలం ఎవరికైనా తెలుసా? ఇది ఎవరి ప్లేస్ అని ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? ఉంటే చేతులెత్తని లేచి నిలబడండి. ఉంటే, లేకపోతే నో ప్రాబ్లం. ఉంటే, నేను చెప్పిన లొకేషన్కి నువ్వు టచ్ అయి ఉంటే. ఓకే, ఆ భూమి మేము కొన్నాం, దానికి కట్టేసాం కూడా. ఫస్ట్ ఒక విడత ఫస్ట్ ఫైనల్స్గా తీసుకొచ్చినాము, కొంచెం కట్టాము దానికి. అంటే 50,000 అది ₹1,00,000 భూమి, 25,000 ముందు కట్టాము. తర్వాతకి కొన్ని కట్టాలి. ఆ కట్టబోయేసరికి ఇంకొక అతను వచ్చి ఆ భూమి మాది అన్నారు. అది చాలా గొడవ అయింది. గొడవ అయ్యాక అది 4-5 సార్లు జరిగింది. అది జరిగాక హల్లెలూయా. అయితే లాస్ట్కి ఏం చేశారంటే, ఆ భూమిని నేను భూమి అయితే వదలను, వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు. ఇది ఫైనల్స్కి. మళ్ళీ తిరిగి మీకు ₹2 వడ్డీతోనంటే, నేను ₹2 వడ్డీ కోసం తీసుకోలే భూమి, నాకు భూమి కావాలి, నాకు దాని తరపున ఎక్కడనన్నా ఇవ్వండి అని అన్నప్పుడు, ఆ ల్యాండ్ మీరు ఇప్పుడు రౌండ్ చూపించారు చూసారా, అది నిజమే. 3 రోడ్లు ఒకేసారి కలుస్తాయి. ఉంది దాటాలి. అవును, లెఫ్ట్ అదే ప్లేస్ అండి.
ఇప్పుడు అది మేమేం చేసామంటే ఆ స్థలం మాకు ఇవ్వకుంటే అది సేమ్ మీరు చెప్పింది, ఇంకొకటి కూడా అదే మళ్ళా 3 రోడ్లు కలిసే కాడనే మళ్ళీ సందులో నుంచి కాలువ దిగి అది మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఆ స్థలాన్ని మేము తీసుకున్నాం. అది లెఫ్ట్ మళ్ళీ ఇటు తిరగాలి. తిరిగాక ఆ స్థలంలోనే ఇప్పుడు మేము మందిరం కట్టాలని అనుకుంటున్నాం. నేను చెప్తా అమ్మ నిలబడండి. దేవుడు దాని విషయంలో ప్రయాసం చూశాడు, ఆ ఇబ్బందిని చూశాడు, ఆ మోసాన్ని కూడా ప్రభు చూశాడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఏం డిక్లేర్ చేయాలనుకుంటున్నాను తెలుసా, ఖచ్చితంగా ఆ స్థలంలో ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. మీరు ఆ ప్రాంతంలో స్థిరముగా ఉంటున్నారు, స్థిరముగా మీ 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 యొక్క ఉనికి స్పర్శ ఆ ప్రాంతంలో ఉన్న